నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఇవాళున్న సమాజాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు సోషల్ సెక్యూరిటీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అంటారు? అంటే ఎక్కడెక్కడ మెయింటైన్ చేయాలి, ఏ విషయాల్లో మెయింటైన్ చేయాలి అంటారు, ఏ విషయాల్లో అవసరం లేదు అంటారు? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అవసరమైతే ఎక్కడైనా ఎప్పుడైనా అవసరమే. అంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే మన వాళ్ళే కదా అని అవసరం లేదు అనుకునేటట్టు అయితే లేదు. ఈ కాలమే చాలా అంటే కలికాలం అనడం ఎంత కరెక్ట్ అంటే వాస్తవంగా ఎవరు మన, ఎవరు తన, ఎవరు పరాయ అనేది మాత్రం అసలు ఎక్కడా లేదు. ఆడపిల్లలు అన్నారు కాబట్టికి అది ఏ ఏజ్ నుంచి అని కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఆడపిల్లలు అంటే నువ్వు చిన్న పిల్లల్ని తీసుకోండి, మధ్య టీనేజ్ తీసుకోండి, కొంచెం అడల్ట్స్ వర్కింగ్ విమెన్ని తీసుకోండి, 40+ విమెన్ని తీసుకోండి, ఏ ఏజ్లో కూడా అసలు ఒక అంటే ఈ ఏజ్ తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చులే అనేటట్టు అయితే లేదు ఉషా ఇప్పుడు కాలం. సరే ఎందుకు మేడం అని అంటే దానికి మెయిన్ మనము ఎప్పుడు ఒక నింద ఎవరి మీద ఒకరు వెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా మనం సోషల్ మీడియా మీద వేస్తున్నాము, అందులో డౌట్ లేదు. మరి సోషల్ మీడియా కరెక్టా మేడం వేయడము అని అంటే ఒక ఆప్షన్ ఒక ఆపర్చునిటీ ఉంది. అదే సోషల్ మీడియాను వాడుకుని అమ్మాయిలు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని మహిళలు కానివ్వండి, లేకపోతే ఒక నార్మల్గా అంటే అందం ఉంటేనే అవకాశం దొరికే రోజులు అని బ్లేమ్ చేసే దాంట్లో లేదబ్బా, అవకాశం లేదు, తెలివి ఉన్నా, టాలెంట్ ఉన్నా, హార్డ్ వర్క్ ఉన్నా, నువ్వు ఓన్గా ప్రపంచంలో ఒక వండర్ఫుల్ సోషల్ మీడియా తోటి ఎక్సెల్ అయ్యి 10 మందికి ఉపాధి కల్పించి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళను నేను కోకొల్లలు చూపిస్తా. నా పర్సనల్గా ఒక అమ్మాయి ఉంది, నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే తను చాలా మా పిల్లలు చాలా ఆశ్చర్యపోతారు, నీకు ఎందుకు అంత ఇష్టమని. ఫైమా అని ఒక అమ్మాయి ఉంటుంది, డాన్స్ షోలో వస్తుంది, జబర్దస్త్ షోలో ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. అసలు నేనైతే చచ్చే అంత ఇష్టపడతాను నేను. ఎందుకంటే అసలు అప్పుడు తనని బాగలేదు అనే అమ్మాయిని అసలు ఈరోజు అసలు తన డ్యాన్స్ తీసుకోండి, తన యాక్టింగ్ తీసుకోండి, ఏ షోలో తను ఉన్నది అంటే నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే కమిట్మెంట్, హార్డ్ వర్క్. ఏదో డాన్స్ చూశాను ఉషా, అసలు చంపేసింది అసలు. అంటే ఒక తల్లిని ఒక ఇల్లులో ఉంచాలి అనే ఒక భావంతో తను పడ్డ కష్టము అంటే సోషల్ మీడియాని ఎంత బాగా వాడింది. ఆ అమ్మాయి మిస్యూజ్ చేయలేదు కదా. సో ఇలా సోషల్ మీడియాని ఎలా సూపర్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ 80% నెగటివ్ మిస్యూజే ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రపంచంలో ఏ సెగ్మెంట్ తీసుకోండి 80:20 రూల్ అనేది ఫిక్స్ బా. నేను ఎప్పుడు చెప్తుంటాను 80% 20 మంది కోసం పనిచేస్తుంటారు. 20 మంది ఈజ్ అ టాప్ క్రీమ్ బిజినెస్ పీపుల్, వాళ్ళ కోసం ప్రపంచం అంతా పనిచేస్తుంటుంది. ఇది ఒక రూల్ అన్నట్టు. అలాగే సేమ్ నేను ఇప్పుడు అదే రూల్ ఇక్కడ కూడా చెప్పాను. 20% ఈజ్ గెట్టింగ్ అ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, 80% మాత్రం మిస్యూజ్ చేసుకుంటున్నాము. ఎలా అంటే జస్ట్ స్క్రోలింగ్, టైం పాస్, బికమింగ్ లేజీ, ఏ ఫోటో పడితే ఆ ఫోటో పంపించడము. అయితే నువ్వు అందంగా ఉన్నావు, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా, పెట్టు. కానీ బాగా నీకు ప్రైవేట్ నీ ఫ్రెండ్స్కి చూపించాలనుకున్నది నువ్వు ఎలా ఉన్నాయన్న పెట్టుకో. అబ్బాయిలకు ఎంత దగ్గరోళ్ళైనా అవసరం లేదు, మీడియంగా ఉన్నాయి నువ్వు పెట్టుకో. కానీ సోషల్ సెక్యూరిటీ ఈజ్ వెరీ మచ్. నువ్వు పెట్టే ప్రతి ఫోటోతో నీ బిహేవియరు నువ్వేంటో తెలిసిపోవాలి. అంటే ఈ అమ్మాయి బాగుంది అని అడ్మైర్ చేయటం వేరు, ఎక్నాలెడ్జ్ చేసి బ్యూటిఫుల్ అని పెట్టడం వేరు. చీప్ అనే నీ థాట్ రావద్దు అనేటట్టు పెట్టుకో. నువ్వు ఏం పెడతావు అనేది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ ఫొటోస్ తోటి అరే మనం ఎంత అబ్బా నార్మల్గా అంత సెలబ్రిటీస్ రష్మిక మందానానే వదలలేదు మొన్న. అలాంటప్పుడు మనమే మేడం మీరు రష్మిక మందాన అయితే గ్రేట్, నేను అలా చెప్పట్లేదు. వాళ్ళకు ఫైటింగ్ స్పిరిట్ ఉంది, రిమైనింగ్ సోషల్ ఫేమస్ ఉంది, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొట్లాడగలుగుతారు. మీడియా కానీ లేకపోతే ఇంకెవరు కానీ రియాక్ట్ అవుతున్నారు, వింటారు, రెస్పాండ్. కానీ మనం చెప్తే వినడానికి ఉండరు. ఫస్ట్ ఆ జరిగిన తప్పే కరెక్ట్ అని అనుకున్న రాళ్ళు ఇసరడానికే మన చుట్టూ సమాజం ఉంటుంది. సో కాబట్టికే మనం ఏమంటానంటే నేను నీదేదైనా నీకు హ్యాపీగా ఉంటే నీ సొంత ఫ్రెండ్స్కి డైరెక్ట్గా పంపుకో. అందులో అబ్బాయిలకి మాత్రము అన్నోన్ పర్సన్స్కి నీ పర్సనల్ ఫొటోస్ పంపడం ఎంతవరకు అవసరం
అనేది మాత్రం చాలా క్వశ్చన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక లైన్ ఉంటుంది ఉషా. ఆ లైన్ నేను పర్సనల్గా నా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే ఎలా అంటే ఇప్పుడు మంచిగా చెప్తున్నారు మేడం మంచిగా అని పెడుతుంటారు. సో మనం ఏంటంటే రెస్పెక్ట్ టు ద ఎకనాలెడ్జ్మెంట్. ఇప్పుడు నాకు మీరు ఏమన్నా మేడం మీరు బాగా చెప్తున్నారు, మీ వీడియోస్ బాగున్నాయంటే రెస్పాండ్ కాకపోతే అహంకారం అనుకుంటారు అని మనం ఏం చేస్తాము, థ్యాంక్స్ అండి, ఒక మర్యాద. నా వైపు నాకు అట్లా ఎంత పొగరుగా మనమేమో సెలబ్రిటీస్ ఏం కాదు. మనము ఇప్పుడు పర్సనల్గా నన్ను తీసుకుంటే ఐ నెవర్ ఫీల్ దట్. నాకు ఒక చిన్న భగవంతుడు ఒక ఆజ్ఞ చేశాడు, మనకున్న చిన్న ఆలోచన విధానాన్ని ఇది కావచ్చు ఇదేమో అని నేనున్న ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తాను. బట్ లక్కీలీ మన అందరూ 100% అంటే 95% అయితే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు మనకి. అండ్ మేము ఫాలో అవుతున్నాము తల్లి ప్రేమ. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్. అలాంటప్పుడు నేనేం చేస్తాను, వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తే ఇంకేమన్నా ఉన్న కంటెంట్ పెట్టండి, లేకపోతే నేను చేసినందుకు నమస్తే లేకపోతే థ్యాంక్ యూ అని పెడుతున్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తూ, మిస్యూజ్ అని కూడా అన్ను పాపం అలా ఉన్నారు కాబట్టికే బయట వాళ్ళు కూడా కొంచెం ఏదన్నా చనువు తీసుకోబోతారు. నేను అందుకే చెప్తాను, ఇప్పుడు కూడా మీకు చెప్పాను, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉండరు, మోస్ట్లీ మంచి వాళ్ళే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సంధిస్తావో ఆబ్వియస్ యార్ ఎవరైనా, అందులో అసలు ఎటువంటి డౌటే లేదు. సో కాబట్టికి నీకు వాళ్ళని ఆపగలిగే శక్తి ఏంటి అంటే వాళ్ళ మంచితనాన్ని కాపాడడం కూడా నీ చేతిలో ఉంది. వాళ్ళ చెడ్డతనాన్ని నువ్వు రెచ్చగొడతావు. మనం చాలాసార్లు బాగుంటారు భార్యాభర్తల విషయంలో కూడా చాలా సౌమ్యంగా ఏదైనా ఉంటారు, ఏదన్నా వాళ్ళకు కోపం వచ్చేది అమ్మాయిలనైతే నీ తల్లి తండ్రి అని తిట్టు లెగుస్తారు అసలు. అదే అబ్బాయి కూడా నువ్వేం చేసావని కొంచెం అహం మగవాళ్ళ ఈగో మీద తొక్కు, వాళ్ళ మంచితనం కట్టలు తెంచుకుపోద్ది. ఎగ్జాక్ట్లీ నేను కూడా అంటున్నాను, నీకు అబ్బాయిలు కానీ ఎవ్వరు కానీ వెన్ దే కాంప్లిమెంట్ యూ, కాంప్లిమెంట్ చేస్తుంటే దాన్ని హుందాతనముతో యాక్సెప్ట్ చేసి నువ్వు దాన్ని మరిచిపోయి, అంటే లిమిట్స్ దాటిపోయి నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అవుతావో ఆబ్వియస్లీ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు ఉషా. సో వాళ్ళ తప్పు కాదు, నేను ఎప్పుడు చెప్తాను. అంటే ఆడవాళ్ళదే తప్ప అంటే నేను అంటున్నాను, నువ్వు సంధి ఇవ్వకు. ఆ తర్వాత వాళ్ళు చెలరెగితే కంట్రోల్ చేసేటప్పుడు నువ్వు ఒక శక్తిలాగా ఆదిశక్తిలాగా మారాలి. అప్పుడు నీకు యూ నీడ్ టు నో లైక్ వెన్ టు బి సాఫ్ట్, వెన్ టు బి హార్డ్. గట్టిగా ఎప్పుడు ఉండాలి, నెమ్మదిగా ఎప్పుడు చెప్పాలి. నువ్వు తెలియకుండానే అలా అక్కడి నుంచి తప్పుకోవడం అనేది సమయస్ఫూర్తి. అమ్మాయిలు ఆ సమయస్ఫూర్తి నేర్చుకున్నట్టయితే ఎవరి మనసు నొప్పించరు. ఒకవేళ వాళ్ళు అలా ఆ దారిలో ఉన్నా మనం సమయస్ఫూర్తితో బిహేవ్ చేసినట్టయితే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. రెస్పెక్ట్ చేసి అప్పుడు మనతో పాటు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారా, వాళ్ళు ఓన్లీ మనతో అవకాశవాదంగా ఉండదలుచుకున్నారా, వెనక్కి వెళ్ళిపోతారా, ఇట్స్ దేర్ చాయిస్, ఇట్స్ నాట్ యువర్ కాల్. ఇఫ్ యూ థింక్ రియలీ వాళ్ళు మన లైఫ్లో ఉంటే మనకి ఇప్పుడు కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు మనకు జీవితంలో తగులుతుంటారు, అది అబ్బాయిల రూపంలో కానివ్వండి అమ్మాయిలు. అలాంటి వాళ్ళని ఏంటంటే ఒక రాయి విసురుతాం, అమ్మాయిలైనా కావచ్చు అమ్మాయిలైనా అలాగే ఉండొచ్చు ఉషా. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ జెండర్. సో అలా వాళ్ళు మనకు అవసరము, మంచోళ్ళు. అవసరము అంటే ఎకనామికల్గా కాదు, నువ్వు ఎకనామికల్గా ఎప్పుడూ రిలేషన్స్ పెట్టుకోకూడదు అన్నోన్ పీపుల్తో. ఎకనామికల్గా కాకుండా నీకు జీవితంలో వాళ్ళు ఒక మంచి నేర్పుతారు, వాళ్ళతో ఉంటే నువ్వు కొన్ని ఇంటలెక్చువల్గా మారుతావు. అలాంటి వాళ్ళతో వాళ్ళని వదులుకోవద్దంటే కొంచెం చాకచక్యంగా మెదులుకుని జీవితాంతం వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు, మంచి గురువులుగా కానీ ఫ్రెండ్స్గా కానీ. కానీ నువ్వు ఎప్పుడైతే నీ సంస్కారం మరిచిపోయి వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు అయితే, మీరు అడిగిన క్వశ్చన్ ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి కాబట్టికే ఐఎమ్ టాకింగ్ ఇన్ దిస్. అబ్బాయిలు ఏదైనా కొంచెం చొరవ తీసుకొని కొంచెం లిమిట్స్ దాటితేనే అరే బాస్ నేను ఇది కాదు అని చెప్పే విధానము నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సాఫ్ట్గా పాజ్ ఇచ్చేసేయి, పలకకు. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళే, నువ్వు ఏమైనా ఇస్తావా ఆపర్చునిటీ అని చూస్తున్నారు. ఇఫ్ యూర్ నాట్ గివింగ్ దెన్ దే విల్ బి మంచి పిల్లలే, మంచిగా ఉన్నారా ఉంటారు, నీతో కంటిన్యూ అవుతారు, లేదా దే విల్ ఎగ్జిట్ ఫ్రమ్ యువర్ దిస్ కన్వర్జేషన్. బెటర్ కదా. అదే కట్టే విరగదు పాము చావదు అన్నట్టు ఉంటుంది, ఇది సరిగ్గా బాగుంటుంది. సో ఇలా ఒకవేళ వాళ్ళు లిమిట్స్ దాటినప్పుడు దెన్ యూ బికమ్ వెరీ రూడ్, బాస్ ఐఎమ్ నాట్ దిస్ కైండ్, నేను ఈ టైప్ కాదు నువ్వు అనుకున్నట్టు, జస్ట్ ఐఎమ్ లైక్ నీకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, నువ్వు నాకు టైం తీసుకుని విష్ చేసావు కాబట్టి అంతే అని క్లియర్ వాయిస్తో చెప్పు. ఇంకా ఒకసారి 2 సార్లు 3 సార్లు 4వ సారి గివ్ అల్టిమేటం. ఇది అమ్మాయిలకి నేర్చుకోవాల్సిన
పెద్ద లలిత సహస్రనామం అనుకో, విష్ణు సహస్రనామం అనుకో, లేకపోతే హనుమాన్ చాలీసా అనుకో. ఎందుకంటే నీకు నువ్వే కాపాడగలవు. దేవుడికి చాలా జనాభా ఎక్కువైపోయింది, ప్రతి చోటకి కృష్ణుడు వచ్చే రోజులు పోయాయి. సో ప్రతి చోట్ల మనసులో నీకే ఉండాలి, దేవుడు ఉంటాడు అన్నట్టు యూ షుడ్ బికమ్ దట్ స్మార్ట్. బికాజ్ ఇదివరకంటే అమ్మాయిలకి అసలు పాపం ఏమి తెలిసేది. ఇప్పుడు అమ్మ బాబోయ్ అసలు అమ్మాయిలే ఖతర్నాక్ ఉన్నారని పాప అబ్బాయిలు ఎప్పుడు సతకోటి దండాలు పెట్టి మరీ చెప్తున్నారు. అమ్మాయిలు ఏం తక్కువ లేరు, అబ్బాయిలు ఏం తక్కువ లేరు. సో ఎవరైనా ఈ ఒక్క ట్రాక్ లైన్ ఒకటి గమనించుకుంటే మాత్రం చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఫర్ దేర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. లిమిట్ దాటి ఎప్పుడైనా అమ్మాయిలు ప్రవర్తించారనుకోషో అది అడ్వాంటేజ్ తీసుకుని అప్పుడు ఏం చెయ్యకపోయినా నువ్వు ఇంకా కొన్ని రోజులైనాక స్టాప్ చేస్తే దీన్ని వాడతారు. సో కాబట్టికే ఫోటోలు పంపడం కానీ, మెసేజెస్ బ్యాడ్గా పంపడం కానీ, నువ్వు టైంపాస్ అనుకొని ఎవరినో ఒకరిని ఎంటర్టైన్, చిన్న ఫ్లర్టింగ్ అనుకొని కనుక స్టార్ట్ చేసినట్టయితే నీ జీవితంలో ఎక్కడో ఒక చోట మాత్రం మంచి గట్టిగా పడుతుంది. సో కాబట్టికే అది చాలా నెగ్లిజెన్స్ మాత్రము. ఐ రెస్పెక్ట్ అండ్ విమెన్. అమ్మాయిలకి మాత్రము ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక ఏదైనా అనుకోండి, చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాను. మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. చాలా చాలా సింపుల్ రా తల్లి. ఎవరిని పడితే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. తండ్రి కూడా కొన్నిసార్లు మనం చాలా మాట్లాడుకున్నాం. తండ్రిని తప్పించి ఇవాళ రేపు అన్నది ఎక్కడ కూడా బీ లైక్ ఎ స్ట్రాంగ్ విమెన్. మన క్యారెక్టర్ని మనమే కాపాడుకుంటూ నీ ప్రవర్తననే నిన్ను ఎంటర్టైన్ చేయాలా, ఎగ్జిట్ చేయించాలా అనేది నువ్వే పెద్ద ప్లై కార్డ్. సో కాబట్టికే యాటిట్యూడ్తో బతకండి, యాటిట్యూడ్తోనే ఉండండి. మీ యాటిట్యూడే మీకు ఆభరణం. నగలు బట్టలతో ఎప్పుడూ ఏది అందం రాదు. అమ్మాయికైతే యాటిట్యూడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్నమెంట్ అని నేను చెప్తాను. సో యాటిట్యూడ్తో బతుకమనే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. ఎందుకంటే ఆడపిల్లలందరికీ సోషల్ సెక్యూరిటీ చాలా అవసరం ఈ రోజుల్లో. మన చేతిలో ఉంది కదా అని చెప్పి ట్విట్టర్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, మొబైల్ తీసుకున్నా, స్టేటస్లు తీసుకున్నా, ఏది తీసుకున్నా ప్రతిదీ కూడా జనాలకు తెలియచేయడం అలవాటు అయిపోయింది. బట్ దాన్ని కట్ చేసే విధానం కూడా తెలుసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. పెట్టుకో. సరే మేడం, ఎందుకు మేడం అందరు పెట్టు, మేము అసలు నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టలే, మీ సుమన్ టీవీకి వచ్చాకే పెడుతున్నాను. సో పెట్టు. మీరు అన్నది కరెక్ట్. ఎప్పుడు వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారా, నిన్ను మిస్ అక్కడ తెలియాలి. కానీ చాలా వైల్డ్ ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. ఇంకొకటి మీరు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నారు కదా, అది చాలా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డబ్బులు ఖచ్చితంగా మీరు ఎవరికి అన్నోన్ పీపుల్కి ఇవ్వద్దు, తీసుకోవద్దు. అంటే ఇంత చిన్న పరిచయంలో మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే నాట్ రైట్ థింగ్. ఫౌండేషన్లకు ఇవ్వండి, చారిటీకి ఇవ్వండి, నేను ఎంకరేజ్ చేస్తా. నాకు ఒక ఇష్టం ఉంది, ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి వెళ్ళొద్దు. ఇంకా నువ్వు నీకు వాళ్ళు డబ్బులు ఉన్నాలనుకో, నువ్వు చక్కగా ఉన్నావు అనుకో, నీకు డబ్బులు ఇస్తాను ఏదన్నా మ్యానిపులేట్ చేస్తే అలా కూడా పడిపోవద్దు. సో యూ షుడ్ నాట్ గో. ఎస్పెషల్లీ అబ్బాయిలు నీ దగ్గర క్లాస్మేట్స్ ఉన్నా కూడా, క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నారు మేడం, మేము ఇట్లా బయటికి ఏమవుతుంది, నో. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మన బంజారా హిల్స్లో ఒక ఇష్యూస్ కూడా నాకు బాగా గుర్తు. కారులో అమ్మాయిని జస్ట్ అక్కడక్కడే వాళ్ళ ఇంటి చుట్టూ రౌండ్స్ కొడుతూ కూడా అమ్మాయిని రేప్ చేసిన సందర్భం వల్ల తండ్రికి 10 నిమిషాల్లో వస్తున్నా, మా ఫ్రెండ్స్తో కారులో వస్తున్నా అంటే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపకుండా అలా చేసింది మనం చాలా ఇయర్ బ్యాక్ అట్లా నేను చూశాను. సో ప్లీజ్ డోంట్ గివ్ ఛాన్స్. ఏదో ఈజీగా ఉంటుంది, కంఫర్ట్ ఉంది, నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నా అనుకొని మీ జీవితాన్ని మీరే కసాయి వాళ్ళ చేతుల్లో పెట్టకుండా ఉండే అంత తెలివిని మాత్రం సంపాదించండి. చదువు తర్వాత, అందం తర్వాత, డబ్బుల తర్వాత అదంతా ఫస్ట్ నిన్ను కాపాడుకునే తెలివి, సమయస్ఫూర్తి మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలకు ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.